హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేయబోతున్నాను. షాహిన్ చెప్తుంది డైరెక్షన్, నేను చేస్తూ ఉంటాను. కుకింగ్ నేను చేద్దాం అనుకుంటున్నా ఈ పూట, నేర్చుకుందామని. మంగళగిరి హల్వా సూపర్గా ఉంటుంది. సత్తనపల్లి చేస్తున్నాం. అది ఊరక ఫన్నీ కోసం అండి, సరదాగా నవ్వుకుంటానికి. థ్యాంక్ యూ. కుకింగ్కి వెళ్ళిపోదాం. జీడిపప్పు, బాదం పప్పు వేయించుకున్నామండి నూనెలో. నేతిలో సారీ, వంట కొత్త కదా, అలాగే ఉంటది. ఎప్పుడైనా చేస్తే తెలిసి నేర్చుకుంటున్నా ఇప్పుడే నేను కూడా, యూట్యూబ్ దయ వల్ల. ఓకే, లైట్గా దూరగా వేయించాలా? అవును, ఓకే, దూరగా వేయించాలి. మంగళగిరి హల్వా, క్యారెట్ హల్వా. లైట్గా దూరగా వేగాయండి, తీసేసుకున్నాం ప్లేట్లోకి. కిస్మిస్ వేసుకున్నామండి, ఇవి కూడా అంతే. దూరగా తీసేసుకున్నామండి, ఇవి కూడా వేగినాయి కిస్మిస్లు. క్యారెట్ దాము, ఇప్పుడు క్యారెట్ వేసుకున్నామండి. స్పూన్ చేతి నూనెలో నేతిలో కాస్త వేయించుకోవాలండి. క్యారెట్ని బాగా కలుపుకోవాలి. క్యారెట్ కావాలంటే తర్వాత వేసుకోవచ్చు, నెయ్యి మళ్ళీ అంత వేసుకోవచ్చు, మనకు కావాల్సినంత. సరే. ఓకే అండి, ఇప్పుడు పాలు పోసుకోవాలి. ఒక హాఫ్ కప్పు పాలు. పంచదార వేసుకున్నామండి, ఒక చిన్న గ్లాసు. ఒకసారి మొత్తం తీసి చూసుకున్నామండి. నెయ్యి కావాలంటే వేసుకుందాం. నెయ్యి కొంచెం వేసుకుందాం. కొంచెం కలుపుకుందాం. ఒకసారి చూసుకున్నామండి, చూసుకొని యాలకుల పొడి, కవ్వ పొడి వేసేసుకుని తిప్పుకుందాం. ఒకసారి యాలకుల పొడి వేసుకుంటున్నామండి, కోవా, తిప్పేసుకున్నామండి. జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేస్తున్నామండి. వేసుకుని కలుపుకున్నాం. అయిపోయిందా? ఇంకొంచెం ఒక 2 minutes, 2 నిమిషాలు అయిపోయింది. తినేద్దాం. ఇంత టైం వెయిట్ చేయాలంటే ఎవరు చేస్తారు? స్వీట్ తినాలంటే చేయాలి. మంగళగిరి స్వీట్ క్యారెట్ హల్వా సత్తనపల్లిలో తయారీ. ఇది 1/2 kg క్యారెట్కి ఇది 1 కప్పు పంచదార, 1 కప్పు పాలు వేసుకోవాలండి. కొంచెం కోవా, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకొని బాగా కలుపుకొని ఉడికిందో చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. అందరూ చేసుకుంటారండి, కాదనట్లేదు. మా స్టైల్లో మేము చేసాం. ఓకే, అయిపోయిందా? అయిపోయింది, దింపేద్దాం.
చాలా బాగా వచ్చిందండి క్యారెట్ హల్వా. తిని ఎలా ఉందో చెబుతాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. అంటే అందరూ చేసుకుంటారండి ఇలాగే, కాదనట్లేదు, మేము చేసాం అంతే. అసలు खाको दखमा कैसा है कि जलता हल्का अच्छा है अभी जी। సూపర్. ఓకే, చాలా బాగా వస్తుంది స్వీట్. నేను చేసిన స్వీట్ కదా, మంగళగిరి స్వీట్ సత్తనవల్ల చేసాం. అందరూ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.